నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. పోలీస్ కమిషనర్ ప్రత్యేక ప్రకటన, నగరపాలక కమిషనర్ లోతట్టు పర్యటన, గోరింటాకు సంబరములో కందుల వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. హోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా కమిషనరేట్ పరిధిలోని ప్రజలు అవసరమైతే తప్ప బయటికి రావద్దని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ కోరారు. ఈరోజు ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పోలీసు యంత్రాంగం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు. ఎవరైనా ఆపదలో ఉంటే వెంటనే స్థానిక పోలీసు అధికారులకు కానీ డైల్ 100కు కానీ ఫోన్ చేసి పోలీసు వారి సహాయాన్ని పొందాలని కోరారు. అధికారుల సూచనలను పాటిస్తూ పోలీసు వారికి ప్రజలు సహకరించాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. భారీ వర్ష సూచన మేరకు ఈరోజు రామగుండం మున్సిపల్ కమిషనర్ సిఎస్ శ్రీకాంత్ రామగుండం నగరపాలకం పరిధిలోని మార్కండే కాలనీ, శాంతినగర్, కాజీపల్లి ఏరియాల్లో లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. నిల్వ ఉన్న వర్షపు నీటిని ప్రవహించడానికి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంట ఏరియా శానిటరీ సూపర్వైజర్ ఆర్డెప్ శ్రీనివాస్, ఇతర సిబ్బంది ఉన్నారు. గొప్ప శుభవార్త. 4వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆదిత్య డయాగ్నోస్టిక్స్ సిటీ స్కాన్ సెంటర్లో అన్ని స్కానింగ్ల మీద 40% డిస్కౌంట్. వివరాలకు 8866567108కు ఫోన్ చేయండి. సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక గోరింటాకు పండుగని బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి అన్నారు. గోదావరికన్ మార్కండే కాలనీ, గణేష్ నగర్లో శ్రీ లక్ష్మీ గణపతి మిత్ర మండలి సభ్యులు ఏర్పాటు చేసిన గోరింటాకు వేడుకలకు రామగుండం బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆషాఢ మాసంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవడం అనేది అనాదిగా వస్తున్న ఆచారమని, సాంస్కృతిక సాంప్రదాయాలకు ప్రతీక అని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ గణపతి మిత్ర మండలి బాధ్యులు గుర్రవీణ, సత్యవతి, శ్రీదేవి, రమాదేవి, వినోద, శ్రీలత, సౌజన్య, శశిరేఖ, పద్మజ, హారిక, కళ్యాణి, సునీత, ఉమా, శారద తదితరులు ఉన్నారు. So that's a beautiful number. Akka knows yesterday. 5757. Silent కొంటే మీకు అర్థమవుతుంది. రైట్ చాలు. 1 minute అయిపోయినా కాపేసి. అయిపోయిందక్క.
స్త్రీలు ఎక్కడైతే సంతోషంగా ఉంటారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా చెప్తా ఉంటారు. అది నిజం. ఇక్కడ మహిళలంతా ఒకచోట చేరి ప్రతి కార్యక్రమాన్ని కూడా ఐక్యతతోటి నిర్వహిస్తూ ఉంటారు. అది బతుకమ్మ కావచ్చు, బోనాలు కావచ్చు, గణేష్ నవరాత్రి ఉత్సవాలు కావచ్చు, గోరింటాకు వేడుకలు కావచ్చు, హిందూ సాంప్రదాయాలు, హిందూ పండుగలు ఏ ఉన్నా కూడా అందరూ కలిసి ఐక్యతతోటి ఇక్కడ నిర్వహించుకోవడం చాలా సంవత్సరాల నుండి ఒక ఆనవాయితీగా కొనసాగించడం, కాలనీ అంతా కూడా ఐక్యతతోటి ఉండడం నిజంగా కూడా చాలా శుభ పరిణామం. ముఖ్యంగా ఈ గోరింటాకు వేడుక మనము ఆషాఢంలో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు 5 సార్లు స్త్రీ ఆషాఢ మాసంలో గోరింటాకు ధరించాలని. గోరింటాకుకి ప్రత్యేకంగా మనకి పురాణాల్లో కావచ్చు, ప్రస్తుతం కావచ్చు అనేక కథలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఎప్పుడు కూడా మనం మాట్లాడుకునేది సీతమ్మవారు తను లంకలో ఉన్నప్పుడు తనకు ఉన్నటువంటి బాధల్ని గోరింటాకుతో చెట్టుతో చెప్పుకోవడం, ఆ తర్వాత లంక నుండి అయోధ్యకు వెళ్ళే ఆ సమయంలో ఆ సందర్భంలో గోరింటాకు చెట్టుకి తను వరమివ్వడం, స్త్రీ ఈ ఆకుని ధరిస్తే మరి తను ఆనందంగా ఉంటుంది, చేతులు ఎర్రగా పండుతాయి. స్త్రీలు ముఖ్యంగా పెళ్లి కాని ఆడవాళ్ళైతేనేమో గోరింటాకు ఎర్రగా పండితే మంచి భర్త వస్తాడని, పెళ్ళైన స్త్రీలకైతేనేమో భర్త బాగా చూసుకుంటాడనేది ఒక నమ్మకం ఉంది. ముఖ్యంగా హిందూ పండుగలన్నీ కూడా మనకి సైంటిఫిక్గా అంటే శాస్త్రీయంగా మనం చూసుకున్నా కూడా ప్రతిదీ కూడా ప్రకృతితోటి ముడిపడి ఉన్న పండుగలే మనకు ఉంటాయి. అవి ప్రతిదీ సంక్రాంతి పండుగ అయితే మనము ప్రకృతి పరంగానే సంక్రాంతి పండుగని జరుపుకుంటాము. ఇవాళ ఈ గోరింటాకు కూడా ఈ ఆకు మనం ఈ గోరింటాకుని చేతులకు ధరించడం వల్ల మహిళల లోపల ఉష్ణోగ్రత వేడిని తగ్గించి చల్లదనాన్ని ఇస్తుంది. అంటే ఆరోగ్యంగా చూసుకున్నా కూడా ఇటు ఆధ్యాత్మికంగా చూసుకున్నా కూడా గోరింటాకి చాలా ప్రత్యేకత ఉన్నది. ముఖ్యంగా ఈరోజు ఈ వేడుకల్ని దాదాపు గోదావరిఖని పట్టణంలో ప్రతిరోజు కూడా ఈ వేడుకల్ని మహిళలంతా కూడా జరుపుకోవడం చాలా సంతోషం. అందులో ముఖ్య సింగరేణి అధికారుల నివాసం బంగ్లాస్ ఏరియాలో నెలకొన్న శ్రీ దుర్గాదేవి అమ్మవారి ఆలయంలో ఈరోజు ఆషాఢ శుద్ధ పౌర్ణమి సందర్భంగా వివిధ కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో అమ్మవారి ఆలయాన్ని అలంకరించి శాకాంబరి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలు ఆర్జీవన్ సేవా సమితి అధ్యక్షురాలు చింతల లక్ష్మీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరగగా జనరల్ మేనేజర్ల సతీమణులు, ఆలయ కమిటీ సభ్యులు, లేడీస్ క్లబ్ సభ్యులు బోనాలు ఎత్తుకొని ప్రదర్శనగా అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ ఆవరణలో లలిత సహస్ర నామములు పారాయణం చేశారు. ఈ కార్యక్రమంలో RG2, RG3 GMల సతీమణులు మాలతి సూర్యనారాయణ, కృష్ణవేలతో పాటుగా చిలక లక్ష్మీ శ్రీనివాస్, బీనాసింగ్ తదితరులు ఉన్నారు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.